గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సంక్రాంతి సంబరాల్లో కోళ్లు పందాలు చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆ కోళ్ల పందాల్లో ఉన్న కోళ్ళ యొక్క బ్రీడ్, అదే విధంగా వాటి యొక్క ధర చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నార్మల్ గా చికెన్ షాప్కి వెళ్తే చికెన్ 300 కేజీ ఉందంటే అమ్మాని గుండెలు బాదుకుంటాం కంపల్సరీగా. 300 అనేసని, అలాంటిది 1,00,000, 2 లక్షలు, 2,50,000 రూపాయలు కోళ్ళు ఉన్నాయంటే నమ్ముతారా? ఒక్కసారి లుక్కేసేయండి. విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గంలో సీతంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కోళ్ళ ధర చూస్తే అవాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే దీనికి ఉన్న స్పెషాలిటీ అటువంటిది. ఇక్కడ కోడి కానీ బరిలోకి దిగి పందెంకి వెళ్ళిందంటే కంపల్సరిగా ప్రైజ్ తీసుకురావాల్సిందే. సో అటువంటి విశిష్టత ఉన్న ఈ కోళ్ళ గురించి, అదే విధంగా వీటి రేట్, వీటి పేర్లు కూడా ఒకటి కాదు, 2 కాదు, ఒక 30-40 పేర్లు అయితే ఉన్నాయంట వీళ్ళందరి కొనుగో. అవి కూడా మాట్లాడేద్దాం నాయుడు గారితో. నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి. కోల్ ఫారం ప్రెమిసెస్ కి ఎక్కడికైనా వెళ్తే కంపల్సరిగా ముక్కు మూసుకోవాల్సిందే, ఎందుకంటే వాటి నుండి వచ్చే వాసన భరించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు స్మెల్ కాదు కదా, ఏమీ లేదు. ఇవంతా కూడా ఎలా కనిపిస్తున్నారంటే చాలా డీసెంట్ గా, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఏంటి నిజంగా అంటే సంక్రాంతి అనేసరికి ముఖ్యంగా పందెం కోళ్ళు, ఎక్కడ కోడి పందాలు అవుతాయని చాలా మంది ఎదురు చూస్తుంటారు. అవి ఫైట్ చేస్తుంటే మన అంటే మన రక్తం ఉడుకుతున్నట్టు, ఇలా కొట్టు అలా కొట్టు అలా అయింది అనేసి దాన్ని 10 సార్లు సెల్లో కూడా చూసుకుంటుంటాం. అటువంటి కోళ్ళని మీరు ట్రైన్ చేస్తున్నారు అంటే కోడిని అంత దీనిగా మీరు ట్రైన్ చేసి బయటికి అమ్ముతుంటుంటారు. సో అసలు ఏంటి, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది రేటు? అదే విధంగా కొన్ని కోళ్ళు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా డిఫరెంట్ ఉంది. ఒక కలర్ ఇంకో దానికి లేదు, ఒక హైట్ ఇంకో దానికి లేదు, ఒకటి చబ్బీగా ఉంది ఇలాగా. అసలు ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు ఏంటి, దీని రేట్ ఏంటి? దీని వచ్చరికి పచ్చకాకి అంటారండి. ఇది దీని కాస్ట్ 30,000 ఉంటుంది. ఇది ఇదే స్టార్టింగ్ 30,000 స్టార్టింగ్. పచ్చకాకి అని ఎలా చెప్పారండి? ఇది నలుపు రంగులో ఉండి పైన పసుపుగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో పచ్చకాకి అన్నమాట. పచ్చకాకి ఉంటే పచ్చకాకి. ఇది లెగ్స్ తేడా ఉంటాయి, కొన్ని లెగ్స్ కాళ్ళు నలుపు వస్తే అది కాకి వస్తుంది అన్నమాట. కాళ్ళు కుసి అంటారు. లోపల తెలుపుంటే, లోపల నలుపుంటే ఇది వచ్చేసరికి కాకి అవుతుంది అన్నమాట. సో ఇది పశ్చిమంగా ఉంది కాబట్టి పచ్చకాకి అంటారు అన్నమాట. పచ్చకాకి. ఓకే ఓకే. వీటి గ్రిల్స్ ఇవన్నీ స్పెషల్ గా భీమవరం తెప్పించి తయారు చేసాం. దీని వచ్చేసరికి కోడి నెమలి అంటారండి. ఇది కోడి నెమలి. ఇక్కడ నెమలన్న వేసుకుంటది. లోపల వచ్చేసరికి ఇందులో చూడండి తెలుపు కనిపిస్తుంది కదా మనకి, తెలుపు చార కనిపిస్తుంది కదా. సో దీన్ని కోడి నెమలి అంటారు. ఇది దీని కాస్ట్ 40,000. పింఛం ఉంటుంది నెమలి అంటారు. దీని కాస్ట్ వచ్చేసరికి 40,000 ఉంటది. వెయిట్ వచ్చేసరికి 4 kgs ఉంటదండి. 4.5 kgs ఉంటది. ఎంత లాస్ట్ ఎండింగ్ ఎంత వెయిట్? 5 kgs. 5 తో లాస్ట్ పెరుగుతాయి కాబట్టి మనకి పందానికి యూజ్ చేయకూడదు అనమాట. అది బరువు ఎక్కువైతే అవి ఎగరలేక ఉంటాయి కాబట్టి మేము బరువు తగ్గిస్తూ ఉంటాం. అట్లా పందానికి వెళ్ళాలంటే 4 to 5 kgs ఉండాలి. అంటే 4.5 ఉంటే పర్ఫెక్ట్. 4.5 ఉంటే పర్ఫెక్ట్. అది ఓకే. అంటే ఇది ఎంత అన్నారు సార్? ఇది 40,000. 40,000 40,000 ఉంటదండి. నిజమే, ఒక్కదానికి ఒకటి పోలిక లేదు. దీన్ని కాకిడాగ అంటారండి. ఇది కాకిడాగ. ఎక్కడ కోడి చుట్టూ తెలుపు అనేది ఉండదు అన్నమాట. తెలుపు ఉండదు, ఎరుపు ఉంది కాబట్టి ఇది డాగ టైప్ వస్తుంది అన్నమాట. కాకిడాగ అంటారు దీన్ని. దీని రేట్ ఎంత ఉంటుంది? దీని రేట్ 30,000 ఉంటుందండి. 30,000 లీస్ట్ 30. అంటే అలా కాదు, కాకిడేగా అన్నారు కదా, దీని రేట్ ఇంత ఫిక్స్ చేసి అంటే దీని యొక్క రేట్ అంటే కలర్ బట్టి కాదు, మన బ్రీడ్ బట్టి ఉంటది అన్నమాట. మన బ్రీడ్ లీస్ట్ 30,000 ఉంటుంది. హైయెస్ట్ 2 lakhs 4 lakhs అలా ఉంటుంది. అది అంటే ఇన్నరా ఉంటుందా? ఒక రెక్క అనేసి పడేస్తుంటాం కానీ రెక్క వెంట్రుక అని. అవును. రే ఆగు. దీని వచ్చేసరికి కోడికాయ అంటారండి. కోడికాయ నలుపు చాలా ఉన్నాయి కదా, తెలుపు ఉంది కాబట్టి దీన్ని కోడికాయ అంటారు. ఇది కోడికాకి. ఎప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్? ఇది ఎన్ని నెలలకు వచ్చేసరికి తెలుస్తుంది?
months దాకా తెలిసిపోతుంది. ఒక చిక్కు 6 months 6 months అయ్యేసరికి అయ్యాక అది ఏ అది బ్రీడో colour తెలిసిపోతుంది. ఏ కలర్ అని తెలిసిపోతుంది. ఇట్లా ఎగ్స్ కూడా వీటికి నెయిల్స్ కంపల్సరీగా ఉండాలా? అలా అయితేనే పోరాడతాయి. నెయిల్ అదే ఉండాలి. ప్రతి పాటు కూడా కోడికి అవసరం. ప్రతి పాటు కూడా, ప్రతి వేలు కూడా, ప్రతి పన్ను కూడా, అన్ని కూడా అవసరం. రెక్కలో కూడా రెక్క తక్కువ ఉన్న పన్ను వేరు, తోక తక్కువ ఉన్న తోక కూడా సేమ్ అన్ని. రెక్క లెంత్ కూడా ఇంపార్టెంట్ సార్. ఓకే, రెక్క లెంత్ కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎంత పొడవు ఉంటే అంత మంచిదా? ఎగరడానికి ప్రాసెస్ అన్నమాట. సపోర్ట్ చేస్తాడు, సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట. తక్కువ రెక్క ఎక్కువ రెక్క బాగా స్పీడ్ గా. ఏంటి అలా చూస్తున్నా? షేక్ హ్యాండ్ ఇస్తున్నావా? ఇది కూడా హైట్ గా ఉందండి. ఇది కూడా హైట్ గా ఉంది. బలం ఉంటది. పండగ వేసి ఈ 3 మీరు పెట్టుకుంది. ఓకే, 2 లక్షలు అసలు వేయలేదు. ఇది వచ్చేసరికి కాకిడాగ పర్ల అండి. ఇది కాకి డాగ పర్ల అంటే 3 రంగులు కలిసి ఉంటది. ఇది దీన్ని కాకిడాగ పర్ల అంటారు. పైన 2 ఇదిగోండి, పైన డాగ ఎరుపు ఉంటాయి. ఉన్నాయా? దీని వల్ల ఇది కాకిడాగ పర్ల అంటారు. దీని కాస్ట్ వచ్చేసరికి 60,000 ఉంటుంది. 60,000 ఉంటుంది. 30, 40, 60,000 ఉంటుంది. కాదు, చికెన్ 200, 300 అంటేనే గుండెలు బాదుకుంటున్నావు. ఎక్కువగా జెంట్స్ వస్తారు, లేడీస్ మనకి ఇవి ఫోన్ లెక్కే. మనకు ఐఫోన్ ఉంటది 150,000, నార్మల్ ఫోన్ ఉంటది 10,000 ఉంటది. కాదు, నాకు చిన్న డౌట్. ఒకవేళ వీటిని కొనడానికి లేడీస్ వస్తే ఒప్పుకుంటారు అంతంత కాస్ట్ పెట్టి కొనడానికి? లేడీస్ కొనుక్కోవచ్చు, వాళ్ళు కూడా ఉన్నారు కదండి భీమవరం సైడ్. వస్తారా లేడీస్ కూడా కొనడానికి? వస్తారు అంటే రారు కానీ వాళ్ళ పేరెంట్స్ వస్తారు అంతే. వాళ్ళు ఇష్టపడతారు. లేడీస్ కూడా చాలా లేడీస్ అంత అమౌంట్ పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తారు. బంగారం వస్తుంది కదా, వెండి వస్తుంది కదా అనేటట్టు. ఎస్, వచ్చేసరికి నెమలి పింగళ ఇది వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఒక 45,000 ఉంటది. 45, ఇది కూడా 45,000 ఉంటది. సరే, అక్కడ ఏంటి ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి, అవి ఎందుకు సార్ వేరుగా ఉన్నాయి? అవి పందాలకు కొట్టి వచ్చాయన్నమాట. మొన్న ఒక 1 month హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాయి. మళ్ళీ మేము తయారు చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి లేదంటే బ్రీడింగ్ పర్పస్ గానే యూజ్ చేస్తాం అట్లా. అలా కాదు, ఇప్పుడు పందెంకి అదే వేరే దగ్గర కొనుక్కుంటారు వాళ్ళు. ఒకవేళ ఆ పందెంకి తీసుకువెళ్లారు అనుకోండి, వాటికి హెల్త్ ప్రాబ్లం వస్తే మళ్ళీ మేము మాకు పంపిస్తారు, మా రిటర్న్ పంపిస్తారు. మేము తయారు చేసి మళ్ళీ మళ్ళీ హాఫ్ అమౌంట్ ఎంతో అనుకుంటే రేట్ హాఫ్ అమౌంట్ మనకి ఇస్తారు. తిరిగి అమౌంట్ ఇస్తారు, హాఫ్ అమౌంట్ ఇస్తారు. మళ్ళీ దాన్ని కొంచెం హెల్త్ అంతా క్లియర్ చేసి మేము బ్రీడింగ్ పర్పస్ పందాలు కొట్టి ఉన్నాయి కాబట్టి బ్రీడ్ మంచిది కాబట్టి మేము మళ్ళీ చిక్స్ కి పెట్టల మీద వేసి పిల్లలు చేస్తాం అన్నమాట. వాటికి కూడా అంటే దానికి వేరేగా హాస్పిటల్ తీసుకొని వెళ్తారు? లేదు, నేనే మొత్తం అన్ని మెడిసిన్ ట్రీట్మెంట్ చేస్తాను. మాకు అన్ని తెలుసు, కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి. అంటే హస్తవాసి ఉంటుంది, కొంతమంది చేతుల మీద కోళ్ళు బాగా పెరుగుతాయి, కొంతమంది అంటే ఉంటదండి. అది కూడా సెంటిమెంట్ ఉంటదండి. ప్రతి కోడి వచ్చిన తర్వాత దాని జాగ్రత్త చంటి పిల్లలకు చూసుకొని మళ్ళీ దెబ్బలన్నీ మాన్పించి మనం తయారు చేస్తాం. ఆయింట్మెంట్స్ అన్ని రాసి దాన్ని తయారు చేస్తాం కోడిని. లేచాక మళ్ళీ ఆల్రెడీ ఎలా తయారైంది, ఇది ఇలా తయారైంది. మళ్ళీ దీనిలో తయారై పట్టుకెళ్ళిపోతారు. దీన్ని టీం అంతా కూడా కష్టపడతారు, వీటి కోసం కష్టపడతారు, సంరక్షణ ఉంటారు, కష్టపడతారు. అవైలబుల్ గా ప్రతిదానికి అవైలబుల్ ఉంటారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఏమున్నా సరే. 1 year అబ్రాస్ అంటారు. 1 year పట్ట. అది 1 year పట్ట అబ్రాస్ అంటారు దీన్ని. కోడి అబ్రాస్. ఇది వచ్చేసరికి 1 year. నెక్స్ట్ ఇయర్ పండగకి ఇది మళ్ళీ రెడీ చేస్తాం. దీన్ని తక్కువగా ఉంది కాబట్టి దీని కాస్ట్ వస్తే ఇది మంచి బ్రీడ్ చేయించమాట. లాస్ట్ టైం భీమవరం పట్టాకే వచ్చింది ఇది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దీని కాస్ట్ 1,00,000 ఆ రేంజ్ లో దీన్ని అవుతుంది అన్నమాట. అంత బ్రీడింగ్ క్వాలిటీ క్వాలిటీ చాలా మంచిది, కాపాడుకోవాలి 1 year వరకు. దీని స్పెషాలిటీ అది. అవునండి. దీని తండ్రిని మేము 2,50,000 కొని పిల్లలు చేయించాం. అంత ఉంటాయా? 1,00,000 అంటేనే వాము అంటున్నాం. 2,50,000 ఉంటాయి. 2,50,000 కూడా ఉంటుందా కోడి? అది వేరే మనకి భీమవరం తెప్పించాం. కోడిని తీసుకొచ్చి పిల్లలు చేయించి మళ్ళీ ఆయనకి మనకి ఒక అమౌంట్ తగ్గించి ఇచ్చారన్నమాట. మళ్ళీ మనం 2,50,000 కొనుక్కుంటే మళ్ళీ 20,000 తగ్గించి ఆయనకి మళ్ళీ బ్రీడింగ్ ఇది నిలబడింది. దీన్ని వచ్చే సంవత్సరం పండుగ తయారు చేయాలి. అంటే అవి కూడా ఎక్స్చేంజింగ్ ఉంటాయి. మళ్ళీ కొనుక్కోవడం, బ్రీడింగ్ చేయించుకోవడం, మళ్ళీ ఇచ్చేయడం. అవునండి. వీళ్ళ ఫాదర్ అంట 2,50,000 అంట. చూడండి, వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయాడు, ఆయన గుర్తుగా ఈయన ఉండిపోయాడు, ఈ పుంజిగాడు. చూసారు కదా, ఇక్కడున్న ఒక్కొక్క కోడికి దానికి ఉన్న రెక్కలు, రంగు, ఏకలకు సంబంధించి వాటి పేరు ఇదని డిసైడ్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా ఒక దాంతో పోలిక లేదు. హైట్ లో కానీ, వెయిట్ లో కానీ, ఈవెన్ రేట్ లో కూడా
20,000, 30,000, 1,00,000, 2,00,000, 2,50,000 కూడా కోలుకున్నాయంటే అమ్మో అనిపిస్తుంది కదా. సో ఎస్ చూసారు కదా, ఛానల్గా అనుకుంటారు కదా పందెం కోడి రేట్ ఎంత ఉంటుంది, అసలు ఆ కోళ్ళని ఎలా పెంచుతారని. మీ క్వశ్చన్స్ కన్నిటిస్ కూడా డౌట్ క్లియర్ అయ్యాయి అనుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, ఈ కోళ్ళ గురించి చూసారు కదా, మీ కామెంట్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు